వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ప్రతి ఇంట్లో ఇలా పచ్చళ్ళు అంటే ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళైనా ఉంటారు. అలా మా ఇంట్లో నేననమాట. పచ్చడి ఉంటే చాలు అన్నం మొత్తం నేను దీంతోనే తినేస్తాను. ఈరోజు మరి నేను మీకు చూపించబోయే పచ్చడి టమాటా కొత్తిమీర పచ్చడి. ఇది అచ్చం రోట్లో చేసినట్టే ఉంటుంది. నేను చేసిన స్టైల్లో అయితే ఒకసారి చేసి చూడండి. చూసారా, టెక్స్చర్ అయితే మామూలుగా లేదు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ఈ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. సో నేను ముందుగా దీనికోసం ఒక 6 నుంచి 7 టమాటాలు అయితే తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు అన్నీ కూడా చక్కగా ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. అలానే ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక గుప్పడు వేరుశెనగ గుళ్ళు, అలానే ఒక స్పూన్ వరకు మినపప్పుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ పోపులు ఎక్కడా కూడా మాడకూడదు, మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అయితే వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ పచ్చిమిర్చి కూడా దగ్గర ఉండి ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకే మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మగ్గించుకొని దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము. ఈ కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోయే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గిస్తే సరిపోతుంది. ఈ కొత్తిమీర మగ్గేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇప్పుడు నేను ఇందాకే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిలోకి ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలానే ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. అలానే రాక్ సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. రాక్ సాల్ట్ కొంచెం పచ్చళ్ళకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఏ పచ్చడి చేసినా రాక్ సాల్టే యూస్ చేస్తాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే పచ్చడి ఫ్లేవర్ అంత బాగోదండి. మనకి రోటి పచ్చడి స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పలుకుగా ఉండేలాగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకు కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ కొత్తిమీర చల్లారే వరకు కొద్దిసేపు మనం దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఇందాకే కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పీసెస్ అన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. ఈ టొమాటోలు అన్నీ చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఈ టొమాటోలు మగ్గేలోపు ఇందాక నేను కొత్తిమీర మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను కదండి, దాన్ని కూడా ఒక్కసారి మిక్సీ వేసేసుకుంటాను. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా మెత్తగా పేస్ట్లా కాకుండా ఒక్కసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకుందాము. ఈలోపు మన టొమాటో ముక్కలు కూడా ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా మగ్గుతున్నాయి కదా. మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఇలా మెత్తగా అయ్యే వరకు కూడా టొమాటో పీసెస్ని మగ్గించేసుకుందాము. ఈ టొమాటో ముక్కలు అన్నీ కూడా చల్లారిన తర్వాతే మనం మిక్సీ వేసుకుందాము, లేదంటే పైకి చిమ్మేస్తుందండి. ఇందులో వాటర్ అయితే ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి. చూసారా, మనం మిక్సీ జార్లో పల్స్ మోడ్ పెట్టుకుని ఒక 2-3 టైమ్స్ మనం గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇదే టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి, పడితే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి. ఇప్పుడు ఇందులోకి నేను పోపు పెట్టేసుకుంటున్నాను. అంతే అండి, మనకి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. చూడటానికే కాదండి, తినడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందండి. ఆల్రెడీ నేను ఛానల్లో చాలా పచ్చళ్ళు చేశాను, డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్.